ఇదే మేము అనుకున్నట్లే అనుకున్నది ఇదే వచ్చింది సినిమా అని ఒక డైరెక్టర్ గా మీ కన్విక్షన్ ఏంటి ఇలాంటి సినిమా అని జనాలు ఎలా మెప్పించుదాం? అదే అండి, ఒక ఇంతకుముందు ఆయన అన్నట్టు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీద్దాం అనుకున్నాము, కంప్లీట్గా ఫ్యామిలీ వచ్చి చూసి ఎంజాయ్ చేసేటట్టు. సో వాళ్ళకి ప్రామిస్ చేసినట్టు వాళ్ళకి ఆ సినిమా ఇద్దామనేదే మా అల్టిమేట్ గోల్ అనమాట. ఈ డైరెక్టర్స్ ఫుడ్ కోసం కర్రీ క్వాలిటీ కోసం అంటే ఒక 10 years బ్యాక్ ఉండేది కదా, మేబీ కొంచెం ఫన్ వస్తుందని ఆ టైంలో అట్లా పెట్టింది. ఇప్పుడు గలీజ్ అనే పదం బాగా వాడారు, దాని ఫ్లోర్ ఎక్కువ అవుతుంది కదా, దాన్ని మీరు ప్రిపేర్ అయ్యే పెట్టుకున్నారు. ఓకే, అందుకే గలీజ్ అనే పదం మీ సినిమా పైన కూడా వచ్చే ఛాన్స్ తెలుసు అండి, తెలుసు. మనం తమ్నేలే అది వస్తుందని తెలుసు నాకు. తెలుసు రెడీగా ఉంటారు అది వాడడానికి అని తెలుసు. బట్ నాకు అనిపించిన సీన్లో అది కుదురుతుందని పెట్టాను. అవునవును అంతే. అంటే క్యారెక్టర్ ఏం మాట్లాడుతూ దానికి తగ్గట్టే చేసింది అంతే. ఓన్లీ వన్ లైనర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అనేది డైరెక్టర్గా మీకున్న లైనర్స్ బాగున్నాయి, మిగతా ఎలిమెంట్స్ మిస్ అవుతున్నాయి కదా అనిపించలేదా? అట్లేం ఉండదండి, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ ఇవి ఎక్కువయ్యేసరికి మీకు ఇవి తక్కువైనట్టు అనిపిస్తుంది అంతే. అంతే, నేను సెటర్ అయ్యలేదు, మామూలుగా చెప్పినాను. అవును అవును కోమలంగా ఉండా అంటే నేను కోమలంగా చేయడానికి ఎక్కువ కష్టపడ్డా అంటారా? నేను చాలా సున్నితం సార్, బయట మీకు తెలీదు. అడగండి, మన మిత్రులను అడగండి, మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు కానీ. అవునవును అవును అవును అవును. బట్ అదే కదా, మీకు వెరైటీ దొరుకుతుంది కదా. నేను అదే చేస్తే కూడా మీరు బోర్ అయిపోతారు. సో ఐ థింక్ దిస్ ఈజ్ లైక్ వెరీ గుడ్ అండ్ ఫ్రెష్ కాంబినేషన్. అందుకే నో పీపుల్ ఆర్ ఆల్సో అప్రిషియేటింగ్. టెన్షన్ సార్ ఈ సినిమా కాదు, ఏ సినిమాకైనా ముందు రోజు లైట్గా ఉంటుంది కదా. సో నో వి కాంట్ ఎస్కేప్ ఇట్. ఇప్పుడు రిలాక్స్, ఇంకా మార్నింగ్ నేను ఇంకా ఇట్లనే కానిచ్చిద్దాం స్పీచ్లు, మాట్లాడితే ఉన్నట్టుంది. సో నాకు సినిమా మీద అసలు నేనేం రీసెర్చ్లు ఏం పెట్టుకోకుండా నైట్ శుభ్రంగా పార్టీ చేసుకొని పొద్దున్న 7:45కి షిట్ సినిమా రిలీజ్ అని చెప్పి లేచి శ్రీరాములు పోయినుండే. సో నాకు తెలియదు అసలు ఎవరెవరు ఏం మాట్లాడిరో సినిమా గురించి, అసలు అదేం తెలియదు. షో అయిన తర్వాత నాకు చెప్తుండే నైట్ యూఎస్ది కొంచెం డివైడ్ టాక్ వచ్చింది అంటే, నేను అసలు ఏది పట్టించుకోకుండా మార్నింగ్ శ్రీరాముల్లో స్టార్ట్ చేస్తే నేను ఐ వాంటెడ్ టు సీ ఓన్లీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో మన అంటే వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్తో థియేటర్లో ఎంజాయ్ చేసే సినిమా నాకు తెలుసు. సో మార్నింగ్ ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ శ్రీరాములు స్క్రీన్ అండ్ ఆ షో అయిపోగానే రిలాక్స్ అయిపోయినా. అండ్ ఐ నో ద బిగ్గర్ ద ఆడిటోరియం ద ఎఫెక్టివ్ దిస్ ఫిల్మ్ ఇస్. సో డెఫినెట్లీ మీరు కూడా డిలే చేయకుండా ద సూనర్ లైక్ థియేటర్లో జనాలందరితో కలిసి చూస్తే ఇట్స్ అ ఎక్స్పీరియన్స్ బేసికల్లీ. ఇంకా డెఫినెట్లీ అనుదీప్ ఎంత కాన్షియస్గా సినిమాలో అంటే చిన్న డిస్కంఫర్ట్ కూడా ఫ్యామిలీస్కి ఇవ్వద్దని చెప్పి చాలా ఇంటెన్షనల్గా చాలా క్లీన్గా తీసిన సినిమా. అండ్ ఐ ఆల్సో ఫీల్ లైక్ వెరీ రిలీఫ్ ఆఫ్టర్ మై లాస్ట్ 2 ఫిలిమ్స్. ఈ సినిమాతో తిరిగి మళ్ళా బౌన్స్ బ్యాక్ కావడం అనేది దిస్ ఈజ్ వెరీ సాటిస్ఫైయింగ్ ఫిలిం. అండ్ సినిమా ఈరోజు ఇంకెంత దూరం పోతుందో మేము కూడా క్యూరియస్గా ఉన్నాం. అండ్ డెఫినెట్లీ ఆఫ్లైన్ పీపుల్ ఆర్ లైక్ షోయింగ్ సో మచ్ లవ్ టు ద ఫిలిం. యా, అంటే మీకు తరుణ్ భాస్కర్ గారి డైరెక్షన్ డైలాగ్లు అనేవి ఒక రకంగా ఉంటాయి, ఇది కంప్లీట్ డిఫరెంట్. అవును, ఏది ఎంజాయ్ చేశారు మీరు? దేనికి అదే సార్, బేసిక్గా నిన్న చేసిన పని ఈరోజు చేస్తే బోర్ కొడుతుంది. సో డెఫినెట్లీ కొత్త డైరెక్టర్లతో పనిచేస్తున్నప్పుడు, కొత్త క్యారెక్టర్లు చేస్తూ ఉన్నప్పుడు డెఫినెట్లీ మాకు కూడా పొద్దున్న ఇంట్లోకి వెళ్ళి కార్లో బయలుదేరినప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. లేకపోతే మళ్ళీ అదే డైరెక్టర్ అదే కథ అట్లుంటుంది. కానీ సో నేను ఆ ఎగ్జైట్మెంట్ ఎత్తుకుంటా. పొద్దున్న లేచి స్నానం చేసి షూట్కి పోతున్నామంటే ఈరోజు ఏదో కొత్త క్యారెక్టర్ చేస్తున్నాం, కొత్త సీన్లు ఉండబోతున్నాం అని చెప్పి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో డెఫినెట్లీ అనుదీప్ షూట్కి వచ్చే ముందు పొద్దున్ననే ఈరోజు ఏం చెప్తాడు అని చెప్పి ఆల్రెడీ నవ్వొస్తుంటుంది. సో డెఫినెట్లీ ఎంజాయ్ ద హోల్ ప్రాసెస్. ఇక్కడ దీనికి సంబంధించిన ప్రమోషన్స్ వాటన్నింటిలో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు కదా, స్టేజ్ మీద డ్యాన్స్ చేశారు, రకరకాల ఎంజాయ్ చేశారు కదా. సో
మీ క్యారెక్టర్కి ఆడియన్స్ నుంచి వచ్చిన రియాక్షన్ రెస్పాన్స్ చూసుకుంటే హౌ ఆర్ యూ ఫీలింగ్ ఉస్కా మీనింగ్? Actually, sir, to be honest, the first show that we went, I was very nervous, to be very honest, because as I said, it's like a comedy film. It has to work out. Like you need the audience to laugh for it. That's how it works. So when I sat with the audience, I was very, very satisfied because for each and every joke, I was just looking at the audience and I was trying to understand if they are falling for it, if they are enjoying it. And to be very honest, I had so much fun sitting with the audience and watching the film, and they did enjoy watching me on screen, so I'm very, very happy about it. Yeah, you acted these both two guys, so Vishwak and Mandeep కదా, సో ఇద్దరు ఎవరితో చేసినప్పుడు బాగా డిఫికల్ట్ అనిపించింది యాక్చువల్లీ. యాక్ట్ చేయడమా? ఈమెతో కాంబినేషన్ సీనా? కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి కదా. Acting tough kiski saath hai. I think maybe Anudeep sir, because he's always on a roll fun, so it's difficult to control your laugh. Not laugh. So maybe Anudeep sir, but I just had a lot of fun. అదేదో అంటారు కదా, ఏదంటే సరే ఈవెంట్ బేస్డ్గా కథని ఫామ్ చేసుకుంటాం స్టైల్ అయిపోయింది. సో మరి ఫర్దర్గా అంటే నిర్మాతలు కేవలం మిమ్మల్ని నమ్మే సినిమా చేయాలి, కథ అనేది పక్కన పెడితే సో ఈవెంట్ బేస్డ్గా అంటే నమ్మి పేరు చేస్తాడు అనే ఒక లైన్ పెట్టుకునే దోకాలు కదా, ఇది ఏమైనా మీరు బటన్గా మారుకుంటున్నారా? మళ్ళీ సినిమా ఫామ్ చేయడం అట్లా లేదండి. నెక్స్ట్ సినిమా నాకు జానర్ మారుతుంది. అంటే ఏ సినిమాకి ఏం చేయాలో అది చేస్తామంటే, ఇప్పుడు మీకు ఇందులో చూసుకున్న ప్రాపర్ లవ్ స్టోరీ, ఒక మదర్ ఎమోషన్ అన్నీ ఉంటాయి. కాకపోతే కొంచెం కామెడీ ఎక్కువ ఇది స్ట్రెస్ చేయడం వల్ల మీకు అవి తగ్గినట్టు అనిపిస్తాయి. లేదంటే మీకు ఒక కథకు కావాల్సిన అన్నీ ఉంటాయి, ఒక మిడ్ పాయింట్, స్టార్టింగ్, ఎండింగ్ అన్నీ ఉంటాయి. ప్రాపర్ ఒక మదర్ ఎమోషన్ కానీ నెక్స్ట్ సినిమా స్ట్రక్చరల్గా ఉంటుంది కానీ ఎక్కువ ఈవెంట్ బేస్డ్ అంటే అదండి, అంటే ఆడియన్స్ ఫైన్ ఇవ్వాలి కాబట్టి కొంచెం ఈ జానర్కి అది సరిపోతుంది అన్నట్టు. బట్ వన్స్ అది ఏ సినిమాకు ఏం కావాలో అది ఇద్దాం అనేది సినిమా మీద రిఫ్లెక్ట్ అవుతుంది. బయట ఎలా ఉంటారు, ఈ సినిమాలు కూడా అలాగే ఉంటాయి కదా, జానర్ మారుస్తూ ఉంటారు. అవునవును. మీరు కూడా మారుతారా? అంటే అది ఇప్పుడు నేనేం చేయలేను. అంటే అదే మీరు అన్నట్టు నేను కనిపిస్తున్నా అంటారు స్క్రీన్ మీద. సో బట్ జానర్ మారిస్తే మేబీ ఆ ఇన్నోసెన్స్ అంటే వేరే జానర్ మార్చిన ఎమోషనల్ సినిమా తీసినా, ఒక ఇన్నోసెంట్ ఆ సినిమా తీసినా కానీ అంటే ఇక అన్ని క్యాల్కులేషన్స్ లేవండి నాకు. ఆ సినిమాకి ఏం కావాలో చేస్తా, ఇక మరి నేను కనిపిస్తానా లేదా అనేది ఇక నా చేతిలో లేదు. రిలీజ్ ఈవెంట్ పాసిబుల్ కోసం కష్టపడే పర్సన్స్ అవును. నిజంగా తగిలేరా? ఉంటాయి కదండి సినిమాలో. అంటే మీకు ఎవరైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్? జాగ్రత్త టైంలో మా ఫ్రెండ్స్ రీ రిలీజ్ అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి వస్తారని చెప్పి ఏంటంటే విశ్వక్ గారు పోస్ట్ చేశారు, వంశీ గారు పోస్ట్ చేశారు, మీరే రాశారు. లేదండి, డిస్కషన్ అందరం డిస్కస్ చేసుకొని రాశారు. చెప్పండి. సార్, ఇప్పుడు మూవీ చూసిన తర్వాత కామెంటరీ కావాలంటే ఇండస్ట్రీలో టాక్స్ కావాలంటే ఆల్రెడీ కామెంటరీ అంటారు కదా, సో అట్లాగంటే సర్వేస్టిక్ కావాలంటే ఒక సార్కాస్టిక్ కావాలంటే అంటే అవి మిక్స్ చేసిన కాంబినేషన్ కనిపించారు. అంటే ఒక స్లాప్స్టిక్ కామెంట్ అయిపోయింది. ఆడియన్స్కి ఏం ఇవ్వాలనుకుంటుంది మూవీలో? ఫైనల్గా ఆడియన్స్కి ఇవ్వాల్సింది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. బట్ ఇక్కడ అయితే ఫ్యామిలీ సినిమా గురించి చెప్పాల్సిన సెటైర్ అయిందో అక్కడ సెటైర్ ఇస్తాం అంతే. బట్ ఫైనల్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయాలనుకుంది అంతే. బట్ ఎక్కడైతే స్కోప్ ఉంటుందో అక్కడ ఒక విషయం చెప్పొచ్చు అన్నప్పుడు అక్కడ మేము ఆ రైటింగ్ ఉంటుంది అంతే. అంటే ఎడిటింగ్లో కూడా పాయింట్ కరెక్ట్ అవ్వలేదు, కొంచెం మిస్మ్యాచ్ అయిందని అనిపించింది. ఎడిటింగ్ అండి, ఎడిటింగ్ లేదండి, అంటే మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టే చేసాము. మేబీ అది లాస్ట్ మూమెంట్లో అది తెలియదు. మ్యాక్సిమం అన్ని మేము ఫ్లోలో అనుకొని చేస్తాము. మరి అది ఎక్కడ ఇదైంది అనేది తెలియదు. బట్ మేమైతే సాటిస్ఫైడ్ చూడాలి. మరి 2-3 ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే కనెక్ట్ అయ్యింది. అవి ఇంకా స్ట్రాంగ్గా చూపించే స్కోప్ ఉంది కదా. అసలు ఆ జానర్లోకి ఎక్కువ పోవాలని కూడా లేకుండే, బట్ ఉన్న ఎమోషనల్ సీన్కే పీపుల్ ఆర్ సర్ప్రైజ్డ్. ఈయన సినిమాలో ఎమోషనల్ సీన్ ఉందని. సో అంటే సీన్ అప్పుడు మావాడే మానిటర్ కాడ వచ్చి మామ నా సినిమాలో సీన్ అనుకోరు మామ అన్నాడు. సో ఫ్యామిలీ వాల్యూస్కి పెద్ద పీట వేసింది సినిమాలో. ఎవరికి సార్ అది మదర్తో కొడుకు గ్యాప్ ఫోన్ చేసిన ఇరిటేట్ అవడం ఇట్లాంటిది ఆ సీన్లో ఎక్కడ పట్టుకున్నారు మీరు? మదర్తో రిలేషన్ ఎలా ఉంటుంది వీళ్ళకు? నాకు బాగుంటుంది. మరి కోమల్కి ఎందుకు అట్లుంది? లేదంటే ప్రతి మాట్లాడతారా? నేను మాట్లాడు అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. అదంటే ఇంట్లో వాళ్ళతో ఎక్కువ మాట్లాడరు కదా. అంటే ముఖ్యంగా చాలామందికి ఒక గ్యాప్ ఉంటుంది. అంటే కలిసినప్పుడు ప్రేమను చూపెట్టుకోరు, బట్ ప్రేమ ఉంటుంది.
సో ఆ విషయాన్ని కొంచెం చెప్దామన్న దాంట్లో పెట్టింది, కానీ పర్సనల్గా ఒకరి నుంచి తీసుకున్నది అట్లేం కాదన్నమాట. మీ కెరీర్లో చాలా లైట్ హార్టెడ్గా ప్లే చేసిన క్యారెక్టర్ ఇదేనా? అవును సార్, డెఫినెట్లీ సినిమా చాలా ఫ్రెష్గా ఉంది. డెఫినెట్లీ. అండ్ నాకు అనిపించింది నేను నెక్స్ట్ ఒక జానర్ షిఫ్ట్ చేయాలి, మళ్ళీ తిరిగి యాక్షన్ చేయాలన్నా, మళ్ళీ తిరిగి ఒక థ్రిల్లర్ జానర్కి పోవాలన్నా, ఐ థింక్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇన్ ద మిడిల్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకసారి అన్నీ అండూ అయిపోతాయి, అగైన్ యూ కెన్ సీ ద, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కల్ట్ వస్తుంది, యూ విల్ సీ ద కంప్లీట్ డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ దట్ ఫిల్మ్. సో ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ దిస్ కేమ్ ఇన్ ద లైక్ రైట్ టైంలో వచ్చింది. ఎక్స్పెరిమెంట్ ఇది డెఫినెట్లీ, ఆయన ఈ మనిషే ఎక్స్పెరిమెంట్. సో డెఫినెట్లీ రకరకాల, అంటే ఇట్స్ అ స్టోరీ అబౌట్ ఫిల్మ్ మేకర్. ఇంకో దిక్కు చూసుకుంటే ఫ్యామిలీ వాల్యూస్ గురించి ఉంది, ఇంకో దిక్కు ఇండస్ట్రీ గురించి చాలా సెటరికల్గా. వీ హ్యావ్ ఆల్ ఒరిజినల్ నేమ్స్ అండ్ ఒరిజినల్ క్యారెక్టర్స్. ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నా కూడా, హరీష్ శంకర్ ఉన్నా కూడా, మన వంశన్ ఉన్నా కూడా, ఇట్ ఆల్ లుక్స్ లైక్ సినిమా కంటే ఎక్కువ మీకు ఇది వాడు కోమల్ గారు కృష్ణనగర్లో ఫిల్మ్ నగర్లో జరుగుతున్న కథలాగా అనిపిస్తుంటుంది. సో డెఫినెట్లీ అట్లేం లేదండి, అంటే ఎవరు మంచి ఎవరు లేరు. మంచి ప్రొడక్షన్ లేదు అట్లేం లేదు, అంటే అట్లా అని కాదు, అంటే మంచి సినిమా మంచి ప్రొడక్షన్ అంటా, మంచి సినిమా మంచి అంటా ఉంటారు కదా, దాని మీద చిన్న పని చేద్దామని చేసింది తప్ప పర్టికులర్ ఒక ప్రొడక్షన్ అనుకుని చేసింది కాదు. మంచి ప్రొడక్షన్ అయితే లేదు ఇండస్ట్రీలో. అట్లే లేదండి, అన్ని మంచి ప్రొడక్షన్లుగా అందరు సినిమా చేస్తారు. సార్ వెళ్తాం సార్, మల్లికార్జున వెళ్తున్నామా? మల్లికార్జున వెళ్తున్నాం అంటున్నాయి. రైటా ఓకే. అవి ఉత్తా Thank you so much. డైరెక్టర్ పుయ్యాలి, ఆయన వెళ్ళిపోతుంది. మామ నాకు దిప్పేవా డైరెక్టర్ పుయ్యాలంటున్నా. సరిపోయిందా? ఆయన తెలియదు డైలాగ్ బాగా ఇష్టం. డన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. We also.